జ్యువెలరీ కాస్మపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. ప్రొఫెసర్ మోహన్ గారు, ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNI యుఎస్ కి సంబంధించి తులసి గబ్బర్డ్ తాజా వివాదం అక్కడ సంచలనం సృష్టిస్తుంది. అసలు తులసి గబ్బర్డ్ ఇన్సిడెంట్ ఏంటి? తులసి గబ్బర్డ్కి రెండు ఇన్సిడెంట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు దేని గురించి అంటున్నారో రెండు చెప్తాను. ఒకటి ఏంటంటే, ఇప్పుడు తులసి గబ్బర్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ అండి, అది క్యాబినెట్ హోదా. క్యాబినెట్ హోదా అంటే ఇప్పుడు ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సెక్రటరీ అటార్నీ జనరల్ ఈజ్ క్యాబినెట్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఈజ్ క్యాబినెట్. ఆ హోదాలో ఉన్నది అంటే వెరీ హై పొజిషన్ అన్నమాట. ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్, ఇది అటార్నీ జనరల్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆ హోదాలోనే వెరీ హైర్ అప్. ఇఫ్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఫారిన్ ఇంటెలిజెన్స్ ఈజ్ హర్ జ్యూరిస్డిక్షన్. ఇది ఇంతకు ముందు ఉండేది కాదు ఈ పొజిషన్. తర్వాత 9/11 అటాక్స్ తర్వాత సృష్టించారు అనమాట. ఎందుకంటే CIA చెప్పేది FBI కి వీళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ ఉండలేదని చెప్పి, హర్ జాబ్ ఇట్ ఈస్ టు కోఆర్డినేట్ ఫారిన్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి. ఇప్పుడు ఆవిడ మొదటి వివాదం ఏంటంటే, ఫుల్టన్ కౌంటీ జార్జియా అనేది అట్లాంటా ఉండేది. ఫుల్టన్ కౌంటీలో, ఫుల్టన్ కౌంటీ ఈజ్ మెజారిటీ డెమోక్రాట్స్. 2020 ఎన్నికల్లో 70% పైగానే బైడెన్ కోటేసారు అక్కడ. అది ఎంటైర్ జార్జియాలో ఎగ్జాక్ట్ గుర్తులేదు, 11,000 ఆడ్ ఓట్స్ తేడాతో ట్రంప్ ఓడిపోయాడు. అక్కడ ఫోన్ చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ జార్జియా రాఫెన్స్బర్గ్ అనే అతనికి ఫోన్ చేసి, ఐ వాంట్ యూ టు ఫైండ్, అది రికార్డ్ చేసి విడుదల చేశాడు రాఫెన్స్బర్గ్. ఐ వాంట్ యూ టు ఫైండ్ 11,000 ఓట్స్, ఐ డోంట్ కేర్ హౌ యూ గెట్ ఇట్ అన్నట్టుగా చేశాడు. అప్పటి నుంచి జార్జియా ఎన్నికలు రిగ్ చేశారు, నేను జార్జియాలో గెలిచాను, అది ఇది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ 2020 ఎన్నికల్లో అంటే ఓట్ చోరీ. అది ఇప్పుడు తవ్వుతున్నాడు అనమాట. దానికి జార్జియాలో ఇప్పుడు తను అఫీషియల్ గా ఇచ్చిన ఫోటో ఇట్లా చూస్తూ ఉంటాడు చూసారా, అది మగ్ షాట్. యాక్చువల్ గా అది జార్జియాలో తీసిన మగ్ షాట్. ఇప్పుడు రెండు ప్రూవ్ చేయదలుచుకున్నాడు అక్కడ. నేను ఆ ఎన్నికల్లో గెలిచాను, అలాగే ఎన్నికల్లో గెలిచాను, అలాగే అక్కడ తొండి జరిగింది, ఇది చూపించాలని. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లోకల్ ఎన్నికల్లో ఏ విధమైన వేలు పెడతానికి లేదు, అన్లెస్ ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ ఉంటే తప్ప. ఆ ఫారిన్ ఇంటర్ఫిరెన్స్ ఉన్నది అని నిర్ధారించగల వ్యక్తి డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. ఆవిడ ఏం చేసింది, ఈ వెనిజులా అనేది ఒక 2 వారాల క్రితం ఏదో ఇన్వెస్టిగేషన్ అంటూ మొదలు పెట్టింది. కొన్ని వారాల క్రితం నికోలస్ మడూరో ఏమన్నారు, రైట్స్ కూడా ఏవో చేసినట్టున్నారు కదా. అదే ఆ రైట్స్ కి ఇదంతా పథకం ప్రకారం వెళ్ళారు. ఆ వెనిజులా మడూరో అది US వర్జిన్ ఐలాండ్స్ లో ఏదో కెలికాడు, అది ఇది అని చెప్పి ఆ సాకుతో ఈవిడికి జ్యూరిస్డిక్షన్ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరల్ గవర్నమెంట్ కి ఎన్నికల్లో జ్యూరిస్డిక్షన్ లేదు. ఒకే ఒక్క విషయంలో వచ్చేది ఏంటంటే ఫారిన్ ఇంటర్ఫీరెన్స్ ఉంది. ఆ వంక తీసుకుని ఆవిడని పంపించాడు అక్కడికి వెళ్ళి, అక్కడ లోకల్ గా ఏ జడ్జి ఆ ఓటింగ్ పత్రాలు సీజ్ చేయడానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తే, మిజోరీలో ఒక జడ్జి ఉన్నాడట, అతనికి నేషన్ వైడ్ జ్యూరిస్డిక్షన్ ఉందట. అతని దగ్గర మ్యాజిస్ట్రేట్ జడ్జి, నాట్ ఆర్టికల్ 3 జడ్జి, అతని ద్వారా సెర్చ్ వారెంట్ ఏదో తీసుకుని వచ్చి అన్ని సీజ్ చేశారు. అది ఆవిడ పాత్ర అందులో. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆవిడ మీద ఒక విజిల్ బ్లోవర్ కంప్లైంట్ ఉంది. ఆ విజిల్ బ్లోవర్ కంప్లైంట్ ఏంటంటే, తను ఎవరో ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ తో ఉన్నట్టుగా ఒక విజిల్ బ్లోవర్ వెళ్ళి ఇన్స్పెక్టర్ జనరల్ IG ఆఫీస్కి వెళ్ళి చెప్తే, అది అలా విజిల్ బ్లోవర్ ఎవరన్నా కంప్లైంట్ చేస్తే కాంగ్రెస్ కి ఇన్ని రోజుల లోపు అది ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. దాన్ని అణిచివేశారు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఎందుకంటే ఆ విజిల్ బ్లోవర్ ఈజ్ సేయింగ్ దిస్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎ నేషనల్ సెక్యూరిటీ వయలేషన్
డన్ బై ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ హర్సెల్ఫ్ అని. ఆ 2 వివాదాలు ఆవిడ మీద జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఒక స్టెప్ విషయం ఏంటండి? చెప్పాలి. లీగల్ యాక్షన్ కావచ్చు, లేకపోతే విచారణ కావచ్చు, లేకపోతే ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఏంటి? వీటి మీద ఎట్లా ఉండబోతోంది? ఐ డోంట్ నో అండి. దిస్ ఇస్ ఈ అమెరికాలో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, నేను 37 సంవత్సరాలైంది ఇక్కడికొచ్చి. 37 సంవత్సరాల్లో ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 1 ఇయర్. ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో కొన్ని పద్ధతి ప్రకారం జరిగినాయి. ఇప్పుడు అలా జరగట్లా. ఏమవుతుందో తెలీదు. ఇది కాంగ్రెస్ గాని పటిష్టంగా ఉంటే ఆవిడ ఈ పాటికి ఆవిడ మీద విచారణ జరిగి ఉండేది. కాంగ్రెస్ లేదు. అందువల్ల అది ఇఫ్ the second one is proven, the first one she may survive, the Fulton County raid she may survive, gani if the second one is proven, she may be talking to a foreign heads of state or whatever it is on something. ఇది NSA అని ఉందండి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ. వాళ్ళు అందరు ఫోన్లు ట్యాప్ చేస్తారు, వాళ్ళు వృత్తిపరంగా చేస్తారో నాకు తెలియదు. అక్కడి నుంచి వచ్చింది ఆ విజిల్ బ్లో. సో అలాంటిది ఏదన్నా బయటపడితే ఈ కాంగ్రెస్ లో సర్వైవ్ అవుతుందే గానీ, డెమోక్రాటిక్ కాంగ్రెస్ ఒకవేళ నెక్స్ట్ జనవరిలో వస్తే హీ విల్ ఫేస్ ది మ్యూజిక్. ఆ ఒత్తిడికి తట్టుకోలేక రాజీనామా చేస్తుందేమో తెలియదు. ఒక విషయం చెప్పాలండి, ఇప్పుడు నా పేరు సెర్చ్ చేస్తే నేను ఆవిడకి క్యాంపెయిన్ కి నేను డబ్బులు ఇచ్చినట్టు కనపడుతుంది. ఒకప్పుడు చాలా రీజనబుల్ గా అనిపించే నేను ఆవిడకి క్యాంపెయిన్ కి కొంత డబ్బులు ఇచ్చాను. So I just wanted to tell you, I was once supportive of her congressional candidacy. ఇక్కడ కాదు, హవాయిలో. ఇక్కడ ఫండ్ రైజింగ్ ఏదో పెడితే మా ఫ్రెండ్ ఒక ఆయన ఆర్గనైజ్ చేశాడు. నేను I don't remember if I went there or not, or maybe just contributed. So I'm just telling you, I was once a supporter of her, but I think she is a danger to the democracy. హిందూ అనుకుంటా కదండి తులసి గబ్బర్డ్? అవునండి, ఆవిడ హిందూ. వాజ్ వన్ ఆఫ్ ద, ఐ థింక్ షీ స్వోర్ ఇన్ విత్ భగవద్గీత. అప్పుడు ఎప్పుడు ఫస్ట్ టైం గెలిచింది ఎప్పుడో గుర్తులేదు, 2010 అయ్యి ఉండొచ్చు. అప్పుడు షీ స్వోర్ ఆన్ భగవద్గీత.